మరణాత 8వ నెలలోనికి తన ఉచితమైన కృపలతో అడుగుపెట్టించిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 32వ రోజులోనికి అడుగుపెట్టించి మనల్ని సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములతో ఆత్మపూర్ణులనుగా చేయుచున్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 32వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 ఆగస్టు 1వ తేదీ ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 31వ అధ్యాయము 5వ వచనము. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఆయనను ఆరాధించుటకు, పూజించుటకు, బలులు అర్పించుటకు బంగారు, వెండి ఇత్తడి పనులకు వాటికి రత్నములను పొదిగించే జ్ఞానమును హూరు మనవడైన బెసలేలుకు ఆయన తన ఆత్మతో నింపి సమస్త పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములను ధారాళముగా అనుగ్రహించెను. బెసలేలుకు తనకు ఇష్టమైన ప్రత్యక్ష గుడారమును, సాక్ష్యపు మందసమును, కరుణాపీఠమును, బల్లను, దీపవృక్షమును, ధూపవేదికను, దహన బలిపీఠమును, గంగాళమును, దాని పీఠమును, వాటి అన్ని ఉపకరణములన్నిటినీ, అంతేకాక ప్రధాన యాజకునికి సేవా వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రములు తయారు చేయించే పనిని, అభిషేక తైలము, ధూపద్రవ్యములు, వాటన్నిటినీ ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తమును చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని పూర్ణులుగా చేసి జ్ఞాన విద్యా వివేకములను ఇచ్చారు. కావున మనం ఏ పనిలో నిపుణత కలగాలన్నా, చేతి పనులలో స్థిరపరచబడాలన్నా, మనము చేయు సమస్త పనులను యేసుక్రీస్తు దేవుడు తన జ్ఞాన విద్యా వివేకములను దయచేయువాడై ఉన్నాడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడిగి పొందవలెనని దేవుని వాక్యం చెప్పుచున్నది. తద్వారా ఆయన ధారాళంగా దయచేయువాడై ఉన్నాడు. కావున నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా మనకు, మన పిల్లలకు ఉద్యోగములయందు, విద్యలయందును, వృత్తులయందును, వ్యాపారములయందును, చేతి పనులయందును మనకు గల ఏ పనులున్నవో ఆ పనులలో నిపుణత కలిగి జ్ఞాన విద్యా వివేకములను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును. అందుచేత ఆయనను ప్రార్థిద్దాము, సమృద్ధిగా అందుకుందాము. ప్రార్థన. మనకు జ్ఞానం ఇచ్చే వివేకములను అనుగ్రహించే పరమజ్ఞాని అయిన మా క్రీస్తు ప్రభువా, సమస్త పనులను చేయుటకు అలనాడు బెసలేలకు ఎంతటి జ్ఞానం ఇచ్చి నీ సన్నిధిలో పాత్రలుగా వాడుకున్నావో మమ్మను కూడా ఏర్పాటు చేసుకుని విలువైన పాత్రలుగా వాడుకొని మాపై నీ కృపావర్షమును కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మాకు నీ జ్ఞాన విద్యా వివేకములను ధారాళంగా దయచేసి గణపరిచి మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థించుచున్నాము. గడిచిన నెలలన్నీ మాపై నీ కృపావర్షము కుమ్మరింపచేసి పగల మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను మాపై ఉండి శ్రమలలోను, కష్టములలోను, ఆపదలలోను, ఇబ్బందులలోను, ఇరుకులలోను, అపజయములలోను, అధైర్యంలోను కాపాడి సంరక్షించి మరొక నూతన నెలలోనికి అడుగుపెట్టించిన నీ కృపా వాత్సల్యతలకై మేము ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలము? ఈ నెలంతయు నీ రెక్కల చాటున మమ్మలను మరుగుపరిచి ఎట్టి శోధనలు మాకు ఎదురైనను ఆ యుద్ధంలో నీవే మా పక్షము వహించి అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ నెలలో పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే ఇంకా బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము, స్వస్థపరచుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థన అంశములను మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఈ నెలలో సురక్షితంగా తన రెక్కల చాటున రుగుపరిచి మన జీవితంలో పాతవి కొట్టివేసి నూతన సృష్టిగా చేసి మనెల్లరూ వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నీ తోడే ఉండగా నాకు భయం
భయమే లేదయ్యా, నీడే ఉండగా దిగులే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. ఘోరమైన చీకటులే నన్ను చుట్టుముట్టినా, వెనుతిరగలేని